హలో గైస్, వెల్కమ్ టు సైనిక. ఈ వీడియోలో మనం ఇన్ఈక్వాలిటీస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీస్ అని అంటున్నాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మీరు ఇప్పుడు అప్కమింగ్ ట్రెండ్ ఆఫ్ టాపిక్ ఏ ఎగ్జామ్లో చూసినా కూడా ఈ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి ఈ టాపిక్ని మనం బేసిక్గా చూస్తే మాత్రం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ క్వశ్చన్ చేసేటప్పుడు చాలా ఈజీ. వన్స్ కాన్సెప్ట్ కనుక నీకు క్లారిటీ వచ్చిందనుకో, క్వశ్చన్స్ చాలా సింపుల్గా చేసేస్తావు. ఒకవేళ క్లారిటీగా నీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే క్వశ్చన్స్ చేసేటప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది. మరి ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఇన్ఈక్వాలిటీస్ అనేది మనకు బేసిక్గా బ్యాంకింగ్ టాపిక్ అండి, బ్యాంకింగ్ లెవెల్లో అడిగేటువంటి టాపిక్. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ ఎగ్జామ్లో చూసినా కూడా అడుగుతున్నాడు. మరి ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏమంటాం అని అంటే దీన్ని అసమానతలు అని అంటారండి. తెలుగులో ఏమంటామంటే అసమానతలు అని అంటాం. అసమానతలు అంటే అసమానతలు అని అంటే ఏంటి అని అంటే పేర్లోనే ఉంది, ఇన్ఈక్వాలిటీస్. ఇన్ ఈక్వాలిటీ, ఇక్కడ చూడండి, ఇన్ తీసేయి ఈక్వాలిటీ అని అంటాం. అంటే ఇన్ పెడితే ఇన్ఈక్వాలిటీ అంటే ఈక్వల్గా లేనటువంటిది అని అర్థం. సో అసమానతలు అని అంటే ఆదిశై సమానతలు అంటే సమానంగా ఉన్నాయి, అసమానతలు అంటే సమానంగా లేనివి. ఇగో అదే మనం మాట్లాడుకోబోయేది. అసమానతలు అని అంటాం దీన్నే. అంటే ఏదైతే ప్రాపర్గా లేదో, ఇంప్రాపర్గా ఉంటుందో అది అసమానత అంటాం. అయితే ఈ ఇన్ఈక్వాలిటీస్ అని అంటే ఒక రెండు ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని, లేదా ఆ ఎలిమెంట్స్ అది నెంబర్ కావచ్చు, లెటర్ కావచ్చు, వాట్ ఎవర్ ద సింబల్ కావచ్చు, ఒక రెండు ఎలిమెంట్స్ అని అంటాం. ఆ రెండు ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూపించేదే ఇన్ఈక్వాలిటీస్ అని అంటాం. అయితే ఇక్కడ ఒక విషయం చూడండి, ఇన్ఈక్వాలిటీ అంటున్నాం అంటే అసమానత అన్నాం కదా. అంటే ఒక ఎలిమెంట్ అనేది ఇంకొక ఎలిమెంట్ కంటే పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, సమానంగా ఉందా, ఏదైనా మార్పులు ఉన్నాయా అనేది చెప్పేటువంటిది. మరి ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ అనగానే మనకు ఏం యూజ్ చేస్తాం ఇన్ఈక్వాలిటీస్లో అని అంటే సింబల్స్ ఉంటాయి, సింబల్స్. మరి ఏం సింబల్స్ ఇవి, ఏం గుర్తులు ఉంటాయి అని అంటే మనకి ఒక 5 గుర్తులండి. గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. ఏమేం గుర్తులు? ఒక 5 గుర్తులు. గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మరి గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. వీటి గురించి నేను కూలంకషంగా మీకు చెప్తా, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గ్రేటర్ దెన్ అంటే ఇక్కడ ఒక 5 సింబల్స్ చెప్పాడు. ఈ 5 సింబల్స్తోనే మనకి ఎంటైర్ చాప్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నీకు ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీస్లో క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అని అంటే స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ అని అంటాడు. ఎక్కడెక్కడ చూసినావు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, మస్తు ప్లేసెస్ గుర్తుకొస్తాయి నీకు. అంటే రెండే ఉంటాయి, ఇక మస్తు ప్లేసెస్ అంటే రెండే ప్లేసులు. ఒకటి సిలాజిజం దగ్గర స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అని అన్నాం, ఇంకొకటి మనకు లాజికల్ రీజనింగ్ దగ్గర స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అని అన్నాం. మళ్ళీ ఎక్కడ అంటావు అని అంటే ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ దగ్గర స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అని అంటాం. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్లో 2 కంక్లూజన్స్ ఉంటాయి. సో స్టేట్మెంట్ ఒక 2 కంక్లూజన్స్. స్టేట్మెంట్లో ఇచ్చిన అంశం ఆధారంగా కంక్లూజన్స్లో విచ్ కంక్లూజన్ ఈజ్ ట్రూ, విచ్ ఈజ్ ఫాల్స్ అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అయితే అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది స్టేట్మెంట్ అని అంటే, ఇగో ఇలా ఈ సింబల్స్తోనే రిలేషన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. కొన్ని ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ బిట్వీన్ 2 ఎలిమెంట్స్ వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ ఆర్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది మనకు మెన్షన్ చేస్తాడు. అయితే ఇక్కడ ఫస్ట్ గ్రేటర్ దాన్ అంటే ఏంటి, సింబల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. గ్రేటర్ దాన్ అంటున్నాం. ఏమంటాం దీన్ని అని అంటే గ్రేటర్ దాన్ అని అంటామండి. చాలా జాగ్రత్తగా చూడండి మీరు. గ్రేటర్ దాన్ అంటే ఏంటి అని అంటే పెద్దది అని అర్థం, పెద్దది అని అర్థం. ఓకేనా? సో బిగ్గర్ వన్. ఏంటి గ్రేటర్ దాన్ అని అంటే ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్లో గ్రేటర్ అని ఉంది కదా. గ్రేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నాడు అనుకోండి. ఏ గ్రేటర్ దాన్ బి అని అంటే ఏ అనేది పెద్దది బి కంటే అని మీనింగ్ అన్నట్టు. మనకి గ్రేటర్ దాన్ అన్నాం కదా. గ్రేటర్ దాన్ అంటే
పెద్దది దేనికంటే పెద్దది అని అంటే బి కంటే పెద్దది అని అంటాం. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని అంటే మీరు చూడండి, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇటువైపు ఆల్వేస్ బిగ్గర్ వన్ ఉంటుంది. ఈ ఓపెన్లో ఉన్నది బిగ్ వన్. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న కొన ఉంది కదా, ఇక్కడ ఎప్పుడైనా స్మాల్ వన్ ఉంటుంది, ఇక్కడ స్మాల్ వన్ ఉంటుంది. అయితే ఒక రెండు ఎలిమెంట్స్కి మధ్యలో కనుక నీకు గ్రేటర్ దాన్ ఉంటే ఫస్ట్ ఇక్కడ ఉండేటువంటిది బిగ్గర్ వన్, తర్వాత ఉండేటువంటిది స్మాలర్ వన్ అన్నట్టు. అంటే దిస్ వన్ ఈజ్ బిగ్గర్ దాన్ దిస్ వన్ అని చెప్పేసి అంటున్నాడు. ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి అని అన్నట్టు, ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి అని అన్నట్టు. ఓకేనా, రైట్. సో ఇది గ్రేటర్ దాన్ అని అన్నప్పుడు కనిపించేటువంటి విషయం. నెక్స్ట్ లెస్ దాన్ అని అంటాడు. లెస్ దాన్ అంటాడు. లెస్ దాన్ అంటే ఏంటి అని అంటే చిన్నది అని అర్థం, చిన్నది. నువ్వు చూడు ఇక్కడ ఏ లెస్ దాన్ బి అని అంటున్నా, ఏ లెస్ దాన్ బి అంటున్నా. ఏ అనేది లెస్ అంటే, లెస్ అంటే చిన్నది, తక్కువ అంటాం, తక్కువ లేదా చిన్నది. ఓకేనా. సో లేదంటే ఇక్కడ పెద్దది అని అంటే ఎక్కువ అనొచ్చు, ఎక్కువ అంటాం, లేదా తక్కువ అని అంటాం. గమనించాలి. ఓకేనా, రైట్. ఇక్కడ ఏ లెస్ దాన్ బి అని అన్నాడు. ఏ లెస్ దాన్ బి అని అంటే ఏంటి అని అంటే ఏ అనేది చిన్నది దేనికంటే బి కంటే అని అన్నట్టు. ఏ అనేది లెస్ అంటే చిన్నది, దాన్ దేనికంటే ఇక్కడ బి కంటే. అర్థమైందా? క్లియర్, రైట్. సో ఇది మనకు ఏ లెస్ దాన్ బి అని అన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ చూడండి, లెస్ అని ఇలా రాశాడు అనుకోండి, లెస్ అని ఇలా రాశాడు అనుకోండి, లెస్. సో ఇక్కడ స్మాల్ వన్ ఉంటుంది, స్మాల్ వన్. ఇక్కడ బిగ్ వన్ ఉంటుంది, ఇక్కడ బిగ్ వన్ ఉంటుంది. స్మాల్ వన్, బిగ్ వన్, స్మాల్ వన్. దిస్ వన్ ఈజ్ స్మాలర్ దాన్ దిస్ వన్ అంటున్నాడు. అంటే ఇది చిన్నది దేనికంటే, ఇక్కడ ఉన్న దానికంటే. మీరు కనుక చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్నర్ ఉందా, అది ఆల్వేస్ చిన్నది ఉంటుంది ఇక్కడ దీని పక్కన. ఇక మీరు ఇక్కడ కూడా చూడండి, దీని పక్కన చిన్నది ఉంటుంది అని అర్థం. అవునా కాదా? చూడండి ఇప్పుడు. సో ఏ గ్రేటర్ దాన్ బి అని అన్నాం, ఏ లెస్ దాన్ బి అని చెప్పేసి అని అన్నాం. సో గ్రేటర్ దానికి మనకి లెస్ దానికి తేడా తెలిసిందా? ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంటాం. వెన్ 4th క్లాస్ 3rd క్లాస్ టైంలో గ్రేటర్ దాన్ మనకి లెస్ దాన్ అని చెప్పేసి చెప్తారు, స్కూల్లో నేర్చుకొని ఉంటాం. ఇప్పుడు ఎక్కడ సార్, అప్పుడెప్పుడో స్కూల్లో నేర్చుకున్నది ఇప్పటిదాకా గుర్తుందా అని మీరు అంటారు. కానీ ఇక్కడ కనుక ఒకసారి చూస్తే ఇప్పుడు అవసరం పడ్డది. మరి అవసరం పడ్డప్పుడు మళ్ళీ నువ్వు తెలుసుకోవాలి. అవునా కాదా? రైట్. సో ఇది మనకు సింబల్లో ఉన్నటువంటి రెండు అంశాలు, ఒకటి గ్రేటర్ దాన్, ఒకటి లెస్ దాన్ అన్నప్పుడు కనిపించేటువంటిది. నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది. సో దాని గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇవి రెండు క్లారిటీ వచ్చినాయి కదా ఫస్ట్. దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేసి మనం నెక్స్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం. ఏంటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దీన్ని ఏమంటామనంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని అంటాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని అంటాం. ఏంటి సార్ ఈ మీనింగ్ అని అంటే, గ్రేటర్ దాన్ అంటున్నాం అంటే పెద్దది లేదా ఎక్కువ. ఓకేనా, పెద్దది ఎక్కువ అని అంటాం. గ్రేటర్ అంటే ఏంటిది? పెద్దది లేదా ఎక్కువనే కదా. లేదా సమానము అని అంటాడు, సమానము అని అంటాడు. దిస్ వన్ ఈజ్ ద మీనింగ్ అండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అంటే పెద్దదైనా కావచ్చు, సమానమైనా కావచ్చు అని ఐదర్ ఆర్ కేస్ అని అంటాం. చూసారా, ఐదర్ ఆర్ కేస్ అంటే అదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు అని చెప్తాం. చూసారా, ఇగో ఇక్కడ అదే అండి, పెద్దదైనా కావచ్చు, సమానమైనా కావచ్చు అని అంటున్నాడు. వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అంటున్నాడు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అన్నప్పుడు మీనింగ్ ఏంటి అని అంటే పెద్దదైనా కావచ్చు, సమానమైనా కావచ్చు అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనకి గ్రేటర్ దాన్ అని అన్నాడండి. సో పేర్లో ఉంది, ఒకటి గ్రేటర్ అయినా ఉండొచ్చు, ఓఆర్ అన్నాడు, లేదా
ఈక్వల్ అయినా ఉండొచ్చు. మీరు ఈ సింబల్ని చూడండి, ఏముంది, ఇలా గ్రేటర్ పెట్టిండు, కింద తర్వాత ఇంకొక లైన్ పెట్టిండు. ఏంటి సార్ దాని మీనింగ్ అని అంటే, ఒకసారి గ్రేటర్ ఒకసారి ఈక్వల్ టు ఉంటుంది అన్నట్టు. ఒకసారి గ్రేటర్ ఒకసారి ఈక్వల్ టు ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండి. గ్రేటర్ని ఈక్వల్ని కలిపితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, రైట్. సో గ్రేటర్ని మనము ఈక్వల్ టుని కలిపితే మనకు వచ్చేటువంటిది ఏంటి అని అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ అంటే ఏంటిది, పెద్దది. ఈక్వల్ టు అంటే సమానం. పెద్దది సమానాన్ని కలిపితే పెద్దది లేదా సమానము అనే మీనింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఏ గ్రేటర్ దాన్ బి అని అన్నా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నా. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్పిన. సార్ దీని మీనింగ్ ఏంటి అని అంటే ఏ అనేది బి కంటే పెద్దదా లేదా సమానమా అంటే పెద్దది కావచ్చు లేదా సమానం కావచ్చు. ఏ సమ్ టైమ్స్ బిగ్గర్ దాన్ బి, ఏ సమ్ టైమ్స్ ఈక్వల్ టు బి అని చెప్తాం దాన్ని. బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ ఈక్వల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్. అర్థమైందా? సో ఒక్కసారి ఇక్కడ చూడండి. మరి ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అని అంటే ఏ గ్రేటర్ దాన్ బి అని అంటే కరెక్ట్ కాదు, ఏ ఈక్వల్ టు బి అని అంటే కరెక్ట్ కాదు. ఎందుకనంటే వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, మనం డిఫైన్ చేయలేం ఖచ్చితంగా దీన్ని ఇలా. కాబట్టి ఈ రెండు కూడా సమ్ టైమ్స్ గ్రేటర్ అవుతుంది, సమ్ టైమ్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి వీ షుడ్ రైట్ లైక్ దిస్, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని అంటున్నా. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని చెప్పేసి చెప్తున్నా. ఓకేనా, రైట్. సో ఇది మనకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అన్నప్పుడు కనిపించేటువంటి విషయం. అర్థమైందా? డన్. ఇప్పుడు మనకి నెక్స్ట్ చూద్దాం. మరి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అన్నప్పుడు మనకి మీనింగ్ ఎలా కన్సిడర్ చేస్తాము అని అంటే, ఇక్కడ ఏ అనేది బి కంటే గ్రేటర్ అవ్వచ్చు లేదా ఈక్వల్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఓకే, డన్. సో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి వెళ్దాం. మీకు గ్రేటర్ లెస్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ఇవి రెండు కూడా క్లియర్గా అర్థమైతే ఇబ్బంది ఏమి ఉండదు. సో తర్వాత మనం నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి వెళ్ళిపోదాం. సో లెస్ దాన్ కూడా దీనికి సిమిలర్గానే కనిపిస్తుంది. ఏమంటున్నా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అన్నా. దీన్ని ఏమంటాము, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పేసి చెప్తాం. ఓకేనా, రైట్. అంటే ఏంటి అని అంటే చిన్నది లేదా తక్కువ లేదా సమానము అని అంటున్నా. లేదా సమానము అని అంటున్నా. చిన్నది తక్కువ లేదా సమానము. ఇది ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని అంటున్నా. ఏ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్సా అంటే ఏ అనేది బి కంటే తక్కువనా? సో తక్కువ లేదా సమానం అంటున్నాడు. తక్కువనా అంటే కాదు. మరి సమానం అంటే కాదు. ఎందుకంటే సమ్ టైమ్స్ తక్కువ, సమ్ టైమ్స్ ఈక్వల్. బట్ వీ డోంట్ నో ఎప్పుడు తక్కువ ఎప్పుడు మనకి సమానం అని చెప్పలేం. ఎప్పుడు తక్కువ ఎప్పుడు సమానం అని చెప్పలేం. సో ఇక్కడ చూడండి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని అన్నప్పుడు ఏ సమ్ టైమ్స్ లెస్ దాన్ బి, ఏ సమ్ టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి. బట్ ఎగ్జాక్ట్గా ఈ రెండు అవుతాయి అంటే కావు. ఇండివిజువల్గా సార్ ఏ లెస్ దాన్ బి అని అంటే కాదు. ఇండివిజువల్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే కాదు. ఇక్కడ ఐదర్ ఆర్ కేసు ఉందండి. ఆర్ అని చెప్పేసి ఉందా, ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ మీనింగ్ ఏంటి అని అంటే, చిన్నప్పుడు మీకు ఒక మాట చెప్తా. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఉన్నప్పుడు ఒక ఈక్వేషన్ రాయించేవాళ్ళు, లేకుంటే డెఫినేషన్ రాయించేవాళ్ళు. డెఫినేషన్ ఏమని రాయించుతారంటే, మనకు ఏదైనా ఒక కాన్సెప్ట్కి ఉన్నప్పుడు డెఫినేషన్ రాయించి ఓఆర్ఆర్ అని పెట్టుకొని ఇంకొక డెఫినేషన్ రాసుకోండి అని చెప్పేటోళ్ళు స్కూల్లో. అవునా కాదా? అంటే సార్ ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది సార్ అంటే ఏదన్నా కావచ్చు. ఎగ్జాక్ట్గా ఏదవుతుంది అని అంటే అది అవ్వడానికి అవకాశం ఉంది. అదే అవుతుంది, కరెక్టే. ఇది కూడా కరెక్టే. ఓఆర్ఆర్ అని చెప్తాడు. అది కరెక్టే, ఇది కరెక్టే. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది తీసుకోవాలంటే నువ్వు ఏది తీసుకున్నా కరెక్టే అని చెప్తాడు. ఏది తీసుకున్నా కరెక్టే అని చెప్తాడు. ఇక్కడ కూడా
అయితే ఇది కరెక్టే అని అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే, కానీ ఈ రెండు ఇండివిజువల్గా కరెక్ట్ కాదు. ఏ లెస్ దాన్ బి అనేది కరెక్టే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనేది కూడా కరెక్టే, కానీ ఇండివిజువల్ కరెక్ట్ కాదు. ఇట్లా రాస్తే కరెక్ట్. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అనేది కరెక్ట్ అవుతుంది. ఇలా ఇండివిజువల్గా రాయొద్దు, అవునా? ఇండివిజువల్గా ఎందుకు రాయొద్దు అని అంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బిని మనం ఇలా రాయకుండా ఇలా రాస్తాం. ఇలా రాసినాం అనుకో ఏం చెప్తాం? ఏ లెస్ దాన్ బి ఆర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని చెప్పాలి. అంటే ఐదర్ ఆర్ కండిషన్ వర్కౌట్ చేసి రాయాలి. ఇగో ఇట్లా ఉన్నప్పుడు ఐదర్ ఆర్ కేస్ వర్కౌట్ చేసి రాస్తాం. వాట్ ఈజ్ ఐదర్ ఆర్ కేస్ అనేది నేను మళ్ళీ చెప్తా, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇది మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని వచ్చినప్పుడు ఇక పోతే మనకు మిగిలింది ఏంటి? ఈక్వల్ టు కదా, ఈక్వల్ టు సమానము అని అంటున్నాడు, ఓకేనా? ఈక్వల్స్ టు అని అంటాం దీన్ని. ఈక్వల్స్ టు అంటే మీనింగ్ ఏంటి అని అంటే సమానము అని అర్థం. సమానం అంటే ఈక్వల్స్ టు సమానము అని అంటున్నా. సమానము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటాం. ఏ బి రెండు కూడా సమానమే అంటే దీని వాల్యూ ఎంత ఉంటుందో దీని వాల్యూ అంతే ఉంటుంది, ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి అన్నాం అనుకోండి, దీని వాల్యూ ఎంత ఉంటుందో దీని వాల్యూ కూడా అంతే ఉంటుంది. సో వాల్యూస్ అనేవి మారవు, వాల్యూస్ అనేవి మారవు, ఓకేనా? రైట్. అంటే ఈక్వల్స్ టు అని అంటే సమానము అనే మీనింగ్ వస్తుంది, ఓకేనా? సమానము అనే మీనింగ్ వస్తుంది. దాని యొక్క మనకి ఇక్కడ మీనింగ్ అనేది చేంజ్ అవ్వదు. క్లియర్? రైట్. సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ గురించిన బేసిక్ ఎక్స్ప్లెనేషన్, బేసిక్ డాటా. సో గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, ఈ 5 సింబల్స్ కావాలి మనకు, ఓకేనా? ఈ 5 సింబల్సే ఇక్కడ మనకు యూజ్ అవుతాయి. వీటి ఆధారంగానే మనం ఇక్కడ రిలేషన్షిప్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎలా రిలేషన్షిప్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అని అంటే ఇన్ బిట్వీన్ 2 ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పాలి అని అంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 సింబల్స్ని ఆధారంగా చేసుకొని చెప్తాం, ఓకేనా? ఈ 5 సింబల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీస్లో మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే రిలేషన్ ఏ విధంగా తీసుకుంటాము అని అంటే ముందుగా ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఎలిమెంట్స్ అని అంటున్నా. ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ అనేది ఏ విధంగా ఉంది, మరి ఆ రిలేషన్షిప్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది తెలియాలి. రిలేషన్షిప్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనకేం చెప్పిండు? గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు అన్నాడు కదా. ఈ 5 సింబల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ 5 సింబల్స్ ఇలా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎలిమెంట్స్కి మధ్యలో సింబల్స్ వచ్చినప్పుడు మరి ఏది ట్రూ అవుతుందో తెలియాలి కదా, ఏది కరెక్ట్ అవుతుందో తెలియాలి కదా. సో ఒక్కసారి చూద్దాం ఏది ట్రూ అవుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ ఏంటి? ఎలిమెంట్స్కి మధ్యలో గ్రేటర్ దాన్, ఇక్కడ మీకు ఇంకొకటి అండి. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీకు ఇంకొక మాట చెప్తా. దీంట్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రెండు సేమ్ ఉన్నట్టు కదా, అంటే దగ్గర పోలికలు ఉన్నాయి కదా దానికి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ 3 కనుక కాంబినేషన్లో ఉన్నాయనుకోండి, ఈ 3 కాంబినేషన్లో ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అని అంటే ఏ గ్రేటర్ దాన్, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సి ఈజ్ ఈక్వల్స్ టు డి అని ఉందనుకోండి. సో అంటే ఇలా మనకు కనిపించింది అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తానికి సంబంధించిన రిలేషన్లో ఏది ట్రూ అవుతుంది. మీకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇవి చాలా జాగ్రత్తగా చూడండి. ఎలిమెంట్స్కి మధ్యలో ఈ విధంగా కనుక రిలేషన్ వచ్చింది అనుకోండి, ఏది ట్రూ అవుతుంది అంటే అంటిల్గా నువ్వు ఏది తీసుకోవాలి అని అంటే గ్రేటర్ దెన్ అనేది డెఫినెట్లీ ట్రూ అండి. గ్రేటర్ దెన్ మాత్రమే ట్రూ అవుతుంది. గ్రేటర్ దెన్ మాత్రమే ట్రూ అవుతుంది. అంటే ఏంటది అని అంటే చూడండి, ఇక్కడ
ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు డి అన్నాడు కదా. ఈ మొత్తంలో మనం ఏం తీసుకోవాలి అని అంటే గ్రేటర్ దెన్ సింబల్ ఒకటి ఉన్నప్పుడు గ్రేటర్ దెన్ తీసుకుంటాం. ఏ గ్రేటర్ దెన్ డి ఈజ్ ద ఫైనల్ థింగ్ అండి. ఏ గ్రేటర్ దెన్ డి అన్నాడు అనుకోండి, ఏ గ్రేటర్ దెన్ డి అని అంటే ఇదే ఫైనల్ అవుతుంది, దీన్నే ఫైనల్ ఆన్సర్గా తీసుకోవాలి. ఇది కరెక్టే, ఇది ట్రూ అంటాం. అంటే సరే ఇప్పుడు ఇది మనకు వద్దు, ఇప్పుడు వద్దు ఇది. కాకపోతే ఏంటి అని అంటే ఇలా సింబల్స్ కనుక ఎలిమెంట్స్ మధ్యలో వస్తే ఈ 3 సింబల్స్ ఉన్నప్పుడు మనకి ఏ సింబలే ట్రూ అవుతుంది, ఏది ఫైనల్ సింబల్ అవుతుంది అని అంటే గ్రేటర్ దెన్ ట్రూ అవుతుంది, గ్రేటర్ దెన్ ట్రూ అవుతుంది. ఓకేనా? ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇది గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే సమ్ టైమ్స్ గ్రేటర్ దెన్ సమ్ టైమ్స్ ఈక్వల్, ఇది ఈక్వల్ కదా. సో కాబట్టి అప్పుడు గ్రేటర్ దాన్ అనేదే ట్రూ. నెక్స్ట్ తర్వాత చూడండి, ఒకవేళ ఎలిమెంట్స్కి మధ్యలో గ్రేటర్ దాన్ ఉంది ఈక్వల్ టు ఉందనుకోండి, గ్రేటర్ దాన్ ఉంది ఈక్వల్ టు ఉంది, అప్పుడు 2 ఎలిమెంట్స్కి మధ్యలో ట్రూ అయ్యేటువంటి రిలేషన్ ఏంటి అని అంటే దట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది. మరి ఈక్వల్ టు ట్రూ కదా సార్ అంటే కాదు, ఈక్వల్ టు ట్రూ కాదు. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు ఉంది. మరి గ్రేటర్ దానే ట్రూ అవుతా అన్నారు, ఇది రిలేషన్ ట్రూ కాదా? అస్సలు కాదు, అలా కాదు. ఇక్కడ చూడండి, ఏ నుంచి డికి రిలేషన్ తీసుకున్నప్పుడు ఏకి డికి మధ్యలో రిలేషన్లో ఏది ఫైనల్ అవుతుంది అంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అవుతుందా సార్ అంటే కాదు. ఏ ఈక్వల్ టు డి అవుతుందా సార్? కాదు. ఎందుకు సార్? ఇక్కడ ఒక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒకటి ఉంది కదా, ఒక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, ఉన్నప్పుడు నీకు ఏకి డికి చూసినప్పుడు నీకు గ్రేటర్ దానే ట్రూ అవుతుంది అన్నట్టు. అర్థమైందా? రైట్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్న దాంట్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే ట్రూ. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి అన్నాడు అనుకోండి, ఈ ఏకి సికి మధ్యలో తీసుకున్నప్పుడు మరి మనకు ఏది ట్రూ అవుతుంది అనేది చూద్దాం. అంటే ఫస్ట్ ఇది తీసుకునడానికంటే ముందు ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మనము కాన్సెప్చువల్గా వెళ్ళిపోదాం. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ తర్వాత చూడండి, ఈక్వల్ టు ఉంటే ఆటోమేటిక్గా ఈక్వలే కదా, రైట్. సో నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏది ట్రూ అవుతుంది అని అంటే లెస్ దాన్ ట్రూ అవుతుంది. ఓకేనా? రైట్. ఎందుకంటే ఏది పెద్దదైతే అదే ట్రూ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏది ట్రూ అవుతుంది అని అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ అవుతుంది. ఓకే, డన్. అంటే దీంట్లో పెద్దది ఇది, దీంట్లో పెద్దది, ఈ రెండిట్లో పెద్దది ఏది అదే. అంటే ఇచ్చినటువంటి నీకు ఆ ఈక్వేషన్లో ఏ సింబల్ అయితే బిగ్గర్ వన్నో దట్ వుడ్ బి ట్రూ అండి, అదే ట్రూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిట్లలో ట్రూ ఏది మనకి బిగ్గర్ వన్ ఏది అని అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అదే ట్రూ అవుతుంది. ఒకవేళ ఎలిమెంట్స్కి మధ్యలో గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా ఉందనుకోండి, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది మరి రిలేషన్ ఏంటి అని అంటే నో రిలేషన్ అంటాం. నో రిలేషన్ అంటే ఇక్కడ వెనెవర్ ఎలిమెంట్స్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ గనక ఉంటే, ఎలిమెంట్స్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉంటే దెర్ ఈజ్ నో రిలేషన్ అని చెప్తాం. రిలేషన్ ఏర్పడుతుందా? అస్సలు ఏర్పడదు. ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు అక్కడ ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ అనేది అసలు ఫామ్ అవ్వదు. ఓకేనా? రైట్. సో చూడండి, అవి ఎలా అయినా ఉండొచ్చు అండి. లెస్ దాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మనకి గ్రేటర్ దాను, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా ఏది ఉన్నా కూడా నో రిలేషన్. వెనెవర్ 2 ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ అనేది అంటే ఆపోజిట్ సింబల్స్ కనుక ఉంటే ఎలా ఉన్నా కూడా నో రిలేషన్ అండి, ఎలా ఉన్నా కూడా నో రిలేషన్. ఓకేనా? సో ఇది ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి సింబల్స్లో ఏది ట్రూ అవుతుంది, ఏది ఫాల్స్ అవుతుంది అంటే ఇది. నీకు ఇది ఒక్క విషయం గుర్తుంటే ఈ టాపిక్ మొత్తాన్ని చాలా చాలా సింపుల్గా చేస్తావు. ఇట్లా చాలా చాలా సింపుల్. ఓకేనా? చాలా సింపుల్గా మనం ట్యాకిల్ చేయొచ్చు.
రైట్, గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైందా? డన్. సో ఇవి మీరు క్లియర్గా కూడా నోట్ చేసుకోండి. ఎలిమెంట్స్కి మధ్యలో ఏ సింబల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. డన్. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మనకు కాంబినేషన్ తీసుకుందామండి. కాంబినేషన్ ఏంటి? కాంబినేషన్ అని అంటే ఇప్పుడు నువ్వున్నావు, నీ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకేనా? నువ్వున్నావు, నీ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు నీకు మీ ఫ్రెండ్కి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరింది? నువ్వున్నావు, మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఎట్లా కుదిరింది? మామ ఆ రోజు మన ఇద్దరం అక్కడ కలిసినాం కదా మామ, అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఫ్రెండ్షిప్ ఇట్లనే ఉన్నది అని చెప్తావు. నువ్వు ఎక్కడో దగ్గర ఒక మనిషిని కలిసినావు కదా నీ ఫ్రెండ్ని, ఆ మనిషిని కలవడానికి కారణం ఇంకొక వ్యక్తి అయి ఉంటాడు కదా. అంటే ప్రతి వ్యక్తిని కలవడానికి ఒక వ్యక్తి ఉంటాడు. మీడియేటర్ అంటే మధ్యలో ఒక వ్యక్తి ఉంటారు. ఇట్ మీన్స్ మనకు అర్థం కావడం కోసం నేను మీడియేటర్ అని చెప్తున్నా. అంటే మధ్యవర్తి. ఒక ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ బాండ్ అయిందన్న, ఇద్దరి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ అయింది అని అంటే మధ్యలో ఒక మనిషి ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఇగో ఈయన ఇది, ఈయన ఇది అని చెప్పేసి చెప్తారు. అవునా కదా? ఈయన హీరో విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఈడ రష్మిక ఉంది. వీళ్ళిద్దరిని మధ్యలో కలిపింది ఎవరు ఆ సినిమాలో? డైరెక్టర్ కలిపిండు వాళ్ళిద్దరిని. ఏం చేసిండు? ఈ సినిమాకి హీరో ఈయనే, ఈ మూవీకి హీరోయిన్ ఈవిడ అని చెప్పిండు. అప్పటిదాకా వీళ్ళిద్దరికి పరిచయం ఉందా? అస్సలు లేదు. ఆ టైంలో ఏం చేసిండు డైరెక్టర్ వచ్చి, నువ్వు నా సినిమాకి హీరో నువ్వు, హీరోయిన్ నువ్వని, ఇగో మీరిద్దరు హీరో హీరోయిన్లు అన్నారు. వాళ్ళిద్దరు అప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. స్టిల్ నౌ ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళిద్దరు. అవునా కదా? సో కాబట్టి వాళ్ళిద్దరిని కలిపింది ఎవరు? డైరెక్టర్. అంటే ఒకళ్ళ మధ్యలో ఉండాలి. సేమ్ ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీస్లో ఒక రెండు ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ ఫామ్ అవ్వాలంటే మధ్యలో ఒకరు ఉంటారు. ఆ మధ్యలో ఉండేటువంటి పర్సన్ ఎవరో ఒకసారి చూద్దాం మరి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ బి అంటున్నా, ఏ గ్రేటర్ దాన్ బి అన్నా, బి గ్రేటర్ దాన్ సి అంటున్నా. ఈ రెండు కాంబినేషన్. ఓకేనా? ఈ రెండు ఇండివిజువల్గా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్ తీసుకుంటే ఏమొస్తుంది? కాంబినేషన్లో మనకి ఏది ట్రూ అని అంటే ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి అన్నాం. ఇప్పుడు ఏకి సికి రిలేషన్ వర్కౌట్ చేయాలి అని అంటే మధ్యలో ఎవరున్నారు? ఇగో బి. ఇక్కడ విజయ్ ఉన్నాడు, రష్మిక ఉన్నది. వీళ్ళిద్దరిని కలిపింది డైరెక్టర్. ఈ డైరెక్టర్ కావాలి. ఓకేనా? రైట్. ఈ డైరెక్టర్ని తీసుకొచ్చి మధ్యలో ఉన్నాడు. ఆయన ఏం చేసిండు అని అంటే వీళ్ళిద్దరిని కలిపిండు. అప్పుడు మనకి ఇక డైరెక్టర్ మధ్యలో ఊకి వస్తాడా? వీళ్ళ ఫ్రెండ్షిప్లో రాడిగా రాడు. కాబట్టి ఏ గ్రేటర్ దాన్ సి అని రాస్తున్నా. కలిపిండి అయిపోయింది. ఇప్పుడు ఎవరిద్దరు ఉంటారు? వాళ్ళిద్దరే ఉంటారు. ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే, డన్. సో ఇప్పుడు ఇది మనకు లాజిక్ అండి. ఏ గ్రేటర్ దాన్ సి అని అంటున్నా. ఓకేనా? రైట్. అంటే ఒక రెండు ఎలిమెంట్స్కి మధ్యలో ఇండివిజువల్గా ఉన్న వాటిలో కాంబినేషన్లో తీసుకున్నట్లయితే ఏ గ్రేటర్ దాన్ సి అనేది మనకు కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఏ గ్రేటర్ దాన్ అని అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకి ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని అన్నప్పుడు రిలేషన్షిప్ ఏం వర్కౌట్ అవుతుంది వీళ్ళకి మధ్యలో అంటే ఏకి సికి మధ్యలో చూస్తారు. ఎందుకంటే ఏ బికి మధ్యలో ఇక్కడ బి ఇక్కడ ఉన్నాడు, బి ఇక్కడ ఉన్నాడు, కాంబినేషన్లో ఉన్నాడు కాబట్టి బిని పక్కన పంపితే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది కదా. అవుతుందా కాదా? అవుతుంది. ఇప్పుడు ఇగో ఇది మీనింగ్ అండి. అంటే మనం లాజిక్ అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరికి మధ్యలో నువ్వు రిలేషన్షిప్ కలపాలి అని అంటే మధ్యలో కామన్గా ఉన్నోడు ఉండాలి. అయితే నువ్వు కనుక గమనిస్తే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి అంటిల్గా నీకు ట్రూ అయ్యేది ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే. నెక్స్ట్ ఏ లెస్ దాన్ బి, బి లెస్ దాన్ సి అని అన్నాడు. మరి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే అంటిల్గా ఏ లెస్ దాన్ సి అనేది ట్రూ అవుతుంది. ఏ లెస్ దాన్ సి అనేది ట్రూ అవుతుందండి. ఎందుకంటే ఇద్దరికి మీడియేటర్ బి కాబట్టి బిని పక్కన పంపిన. నెక్స్ట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని అన్నప్పుడు ఏది ట్రూ అవుతుంది అని అంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సినే ట్రూ అవుతుంది. అయితే మీకు ఇప్పుడు ఏమనిపించవచ్చు అని అంటే ఇది సార్ కొంచెం మ్యాథ్స్ లాగా అనిపిస్తుంది అంటే మ్యాథ్స్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ మెంటల్ ఎబిలిటీ. రీజనింగ్ ఏమంటాం? మెంటల్ ఎబిలిటీ అని అంటాం.
మెంటల్ ఎబిలిటీ అని అంటే నీ యొక్క మైండ్ ఎలా పనిచేస్తుంది, నీ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉందని చెప్పేది. ఇక్కడ ఉన్నది ఎక్కడ కూడా నువ్వు చిన్నప్పుడు ఎక్కడో నేర్చుకోవచ్చు ఇన్ఈక్వాలిటీస్ అనేది, కానీ నువ్వు ఇక్కడ నీ ఆలోచనకి పదును పెట్టాలన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ రీజనింగ్. నువ్వు నీ థాట్ ఎంత బాగుంటే, నీ మైండ్ ఎంత యాక్టివ్గా ఉంటే నువ్వు అంత బాగా నేర్చుకుంటావు రీజనింగ్. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఈ కాంబినేషన్ చూసినప్పుడు నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి. సో నెక్స్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇలా చెప్పిండండి. ఇలా చెప్పినప్పుడు వీటి మధ్యలో ఏకి సికి రిలేషన్షిప్ తీసుకోవాలి కదా, కాంబినేషన్ రిలేషన్షిప్. ఏది ట్రూ అవుతుంది? ఏకి బికి తీసుకునేటప్పుడు ఏ గ్రేటర్ దాన్ సినే అవుతుంది. ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని అన్నప్పుడు ఏకి సికి తీసుకునేటప్పుడు ట్రూ అయ్యేది ఏంటి అని అంటే ఇగో ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ సినే అవుతుందండి. ఏ అనేది పెద్దది సి కంటే అని చెప్పాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఏ లెస్ దాన్ బి, బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని అన్నప్పుడు ఏం చెప్తాం? ఏకి సికి చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే ఏ లెస్ దాన్ సి అని చెప్పాలి. ఏ లెస్ దాన్ సి అనేది ట్రూ అవుతుందండి. ఇది ట్రూనా అంటే ఎస్, ఇదే ట్రూ అవుతుంది. ఏ లెస్ దాన్ సి అనేది ట్రూ. ఓకే, డన్. అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదనంటే ఒకటి గుర్తుపెట్టుకో, బి అనేది సి కంటే చిన్నది సమ్ టైమ్స్, బికి ఈక్వల్ సమ్ టైమ్స్ అని అన్నప్పుడు సమ్ టైమ్స్ ఈక్వల్ అయింది, సమ్ టైమ్స్ గ్రేడ్ మనకి లెస్ అయింది. కాబట్టి అప్పుడు ఏ లెస్ దాన్ సి అని చెప్పేసి ట్రూ అవుతుందా కాదా అంటే డెఫినెట్గా అవుతుంది. డెఫినెట్గా అవుతుందండి. ఓకే, ఎందుకు అని అంటే ఇక్కడ చూపిస్తా మీకు. లెస్ అయినా గ్రేటర్ దాన్ అయినా లెస్ దాన్ అయినా కూడా రెండు ఎలిమెంట్స్కి మధ్యలో ఉందనుకోండి. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని అంటే దీనికి మీనింగ్ ఏమని చెప్పినా ఏ సమ్ టైమ్స్ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఈ రెండు కూడా ట్రూ అవుతాయని చెప్పినా కదా. అంటే ఇవి రెండు కూడా దీంట్లో ఉన్నాయి. దాని మీనింగ్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అని అంటే ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అనేది దాని మీనింగ్. సో ఈ రెండిట్లలో ఏదవుతుందంటే ఏదన్నా కావచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ అని చెప్పుకున్నాం. అట్లా అర్థమైందా? ఇట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్, ఏదైనా కూడా కావచ్చు. సో నెక్స్ట్ ఇది మనకి ఈ విధంగా నేర్చుకున్నాం. సో తర్వాత ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు మనకేమనుకున్నాం? ఏ గ్రేటర్ దాన్ సి అని అన్నాం. ఇలా ఉన్నప్పుడు రిలేషన్ ఎగ్జిక్యూట్ చేసినాం. ఎప్పుడైతే ఏ గ్రేటర్ దాన్ బి, బి లెస్ దాన్ సి అని అన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏకి సికి రిలేషన్ ఏంటి అని అంటే ఏకి సికి రిలేషన్ ఏం చెప్తావు? ఏ గ్రేటర్ దాన్ బి, బి లెస్ దాన్ సి అని అన్నప్పుడు అసలు రిలేషన్ వర్కౌట్ కాదు ఈ రెండింటి మధ్యలో. ఎందుకంటే ఏ అనేది బి కంటే పెద్దది, బి అనేది సి కంటే పెద్దది, బి అనేది సి కంటే చిన్నది. అంటే ఏ కంటే చిన్నది ఇది, సి కంటే చిన్నది ఇది. అంటే ఇప్పుడు ఎవరెవరికి రిలేషన్ చెప్పాలి మరి? అంటే ఇది ఎంతో కొంత వీళ్ళిద్దరికంటే బెటర్గా ఉన్నప్పుడు రిలేషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది దీనికంటే చిన్నది, బి అనేది సి కంటే చిన్నది అన్నప్పుడు రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయడం వీలు కాదు. వెన్ ఎవర్ ఎలిమెంట్స్కి మధ్యలో మనకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అనుకోండి, వెన్ ఎవర్ ద ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్, we don't know the exactly relation between those elements. అర్థమైందా? రైట్. సో ఇది అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక విషయం చూద్దాం. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి విషయమే ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. ఏంటి అనంటే ఇఫ్ ఏబిసి ఆర్ 3 నెంబర్స్ దెన్ ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ దీస్ నెంబర్స్ ఫాలోస్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అని అంటున్నాడు. అంటే ఏం లేదు, ఇగో ఇంతకుముందు చూసాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి గ్రేటర్ దాన్ సి దెన్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ సి ఈజ్ ఏ గ్రేటర్ దాన్ సి అని చెప్తున్నాడు. ఓకే, రైట్. ఇఫ్ ఏ లెస్ దాన్ బి అండ్ బి లెస్ దాన్ సి దెన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ ఈజ్ ఏ లెస్ దాన్ సి ఈజ్ ద కరెక్ట్. సో మనం బిఫోర్ డిస్కస్ చేసినటువంటి అంశమే.
ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, దెన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఈజ్ ద కరెక్ట్. ఎందుకంటే రిలేషన్షిప్ తీసుకునేటప్పుడు సింబల్స్ అనేవి ఏది ఉంటే దాన్నే ఫైనల్ చేస్తాము, ఏది పెద్దది ఉంటే దాన్నే ఫైనల్ చేస్తామని అన్నాం కదా, అట్లా. సో ఇప్పుడు చూడండి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అంటే దెన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఈజ్ ద కరెక్ట్ థింగ్ అండి. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఇఫ్ ద LHS and RHS of the expressions are exchanged, then the inequality reverses. It is called converse property అని అంటున్నాడు. అంటే ఏం లేదు, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని అన్నాడు, ఏ గ్రేటర్ దాన్ బి అని అన్నాడు అండి. ఏ అనేది బి కంటే పెద్దది అని అన్నాడు. ఇప్పుడు ఏ అనేది బి కంటే పెద్దది అంటే దాన్ని రాసే విధానంలో మార్పు ఉంటుంది. దాన్ని రాసే విధానంలో మార్పు ఏంటి అని అంటే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని అంటే బి లెస్ దాన్స్ ఏ అన్నా కూడా కరెక్టే కదా. అంటే మీకు చెప్తా, ఇక్కడ నేను చూపిస్తా. ఇప్పుడు 2 గ్రేటర్ దాన్ 1 అంటున్నా, 2 గ్రేటర్ దాన్ 1 అంటున్నా. మీకు డిజిట్లో రాపిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 2 అనేది 1 కంటే పెద్దది అంటున్నా. ఇప్పుడు నేను 1 లెస్ దాన్ 2 అంటున్నా. దీనిలో ఏమైనా తప్పు ఉందా చెప్పండి? దీనిలో ఏమైనా తప్పు ఉందా? సార్ 2 గ్రేటర్ దాన్ 1 అన్నారు, 1 లెస్ దాన్ 2 అన్నారు, తప్పు సార్, ఇది సేమ్ కాదని అన్నారు అనుకో, ఆగమవుతాం. అవి రెండు సమానమే. ఎందుకంటే ఒకటి చూడు, నీకు ఇలా ఓపెనింగ్ అనేది ఏదైతే ఉంటుందో దీని ఏమన్నాం, ఇది ఇక్కడ బిగ్గర్ 1 ఉంటుంది, ఇక్కడ స్మాలర్ 1 ఉంటుంది అని చెప్పినా. చూడు, ఇక్కడ బిగ్గర్ 1 ఉందా ఓపెన్కి, ఇక్కడ ఓపెన్కి బిగ్గర్ 1, ఇక్కడ స్మాలర్ 1 ఉందా? ఉంది. ఎక్కడ మరిగా లోపం జరిగింది? మనం మీనింగ్ చూడండి, పలికే విధానం చూడండి. 2 గ్రేటర్ దాన్ 1, 2 అనేది గ్రేటర్ అంటే పెద్దది దేనికంటే, 1 కంటే. 1 లెస్ దాన్ 1 అనేది చిన్నది దేనికంటే, 2 కంటే. 1 అనేది చిన్నది 2 కంటే అంటున్నా. 2 అనేది పెద్దది 1 కంటే అంటున్నా. అర్థమైందా? సో ఇది అన్నట్టు. ఇప్పుడు చూడు, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ అనేది పెద్దది బి కంటే, ఇప్పుడు బి అనేది చిన్నది ఏ కంటే అంటే ట్రూనే కదా, రైట్. అట్లా. సో దాన్ని రివర్స్లో చేసినప్పుడు కూడా అది ట్రూనే అవుతుంది. రివర్స్లో రాసినప్పుడు కూడా దట్ ఈజ్ ట్రూ అండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ లెస్ దాన్ బి అన్నాడు, ఇప్పుడు దెన్ బి గ్రేటర్ దాన్ ఏ అన్నా కూడా కరెక్టే. ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశం. ఎందుకనంటే క్వశ్చన్ చేసేటప్పుడు కొన్నిసార్లు రివర్స్ చేసుకుంటాం మనకు అనుకూలంగా ఉండడం కోసం. మనకు అనుకూలంగా ఉండడం కోసం రివర్స్ చేస్తాం. అప్పుడు రివర్స్ ఎట్లా చేసిండు సార్ అని మళ్ళీ తలకాయ పట్టుకున్నాం అనుకో, నెత్తి గోడ కొట్టాల్సి వస్తుంది. అవునా? రైట్. కాబట్టి జాగ్రత్త. ఇఫ్ ఏ లెస్ దాన్ బి దెన్ బి గ్రేటర్ దాన్ ఏ అని అన్నాడు. తర్వాత ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి దెన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటున్నాడు. అవును కదా, కరెక్టే కదా, అవునా కదా? సో బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అనేది కూడా కరెక్టే. ఇఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే దాన్ని బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుగా, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏగా కూడా మార్చవచ్చు కదా, 100% మార్చవచ్చు. సో దట్ ఈ రెండు కూడా కరెక్టే, ఈ రెండు కూడా కరెక్టే. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇవి జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? ఓకే, డన్. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లాజిక్ మనకు రివర్స్ చేసినప్పుడు ఎలా వస్తుంది, నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, రివర్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. అర్థమైందా? క్లియర్? రైట్ అండి. సో ఇవి మనకు బేసిక్ అంశాలు ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటివి. ఇన్ఈక్వాలిటీస్లో మనం చేసే విధానాన్ని బట్టి, అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ అనేది కంప్లీట్గా ఈ 5 సింబల్స్ నుంచే వస్తుంది. అయితే ఆ సింబల్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, ఎప్పుడు ఏ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి అనేది మనకు తెలియాలి. కాబట్టి ఇక్కడి వరకు మనం ఇదంతా కూడా డిస్కస్ చేసినాం, చాలా విషయాలు డిస్కస్ చేసినాం. రివర్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, రిలేషన్ డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, 2 ఎలిమెంట్స్కి మధ్యలో ఎలా తీసుకుంటున్నాం అనేది. ఓకే, రైట్.
సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఒక్కసారి మనము దీంట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సో క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒక చిన్న మాట చెప్తా. ఏంటి అనంటే, మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డైరెక్ట్ టర్మ్, సరే ఇప్పటిదాకా ఇదంతా కూడా బేసిక్స్ ఇన్ఫర్మేషన్ చెప్పిన, ఇప్పుడు అసలు షార్ట్ కట్ ఎట్లా చెప్తా మీకు. షార్ట్ కట్ ఎట్లా, ఓకేనా? మరి ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే నీకు కష్టం, నాకు తెలుసు. నేను ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం చేయాలి సార్ అని అంటే, ఎలిమెంట్స్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నదనుకోండి, ఆపోజిట్ సింబల్స్ ఉంటే నో రిలేషన్, అసలు రిలేషన్ వర్కౌట్ అవ్వదు అని చెప్పి తీసుకోవాలి. నో రిలేషన్ అని చెప్పి తీసుకోవాలి. అంటే మనకేం చేస్తాడు, మనకి స్టేట్మెంట్లో ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ ఇస్తాడు. సో అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఈక్వేషన్లో ఆధారంగా కంక్లూజన్స్లో ఏదైనా రెండు ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ కనుక్కోండి అని అన్నప్పుడు, ఆ రెండు ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు మధ్యలో నీకు సింబల్స్ అనేవి ఆపోజిట్ సింబల్స్ కనుక ఉంటే సింప్లీ ఆ రెండిటికి మధ్యలో రిలేషన్ ఫామ్ అవ్వదు, నో రిలేషన్ అని చెప్పాలి. సింప్లీ నువ్వు దానికి క్యాన్సల్ చేయాలి. ఏం చేస్తావు, మెడల్ బట్టి బయటికి పంపాలి. అవునా కదా? రైట్. ఇప్పుడు తర్వాత ఎలిమెంట్స్కి మధ్యలో ఇన్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ అంటే టూ ఎలిమెంట్స్కి మధ్యలో ఏదైతే పెద్ద సింబల్ ఉంటుందో దట్ ఈస్ ద ఆన్సర్. రెండిటికి మధ్యలో ఏదైతే పెద్ద సింబల్ ఉంటుందో బిగ్ సింబల్ ఈజ్ ద ఆన్సర్. బిగ్ సింబల్ ఉంటే ట్రూ అండి, బిగ్ సింబల్ ట్రూ అవుతుంది. అంటే విచ్ ఈజ్ బిగ్ సింబల్ అంటే ఇక్కడ చెప్తా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మనం ఇంతకుముందు చూసినాం కదా, ఈక్వల్ టు ఉంటే ఏం తీసుకోవాలి, గ్రేటర్ దాన్ తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, ఏదవుతుంది, ట్రూ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, లెస్ దాన్ అవుతుంది. ఓకేనా? రైట్. తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఇది అన్నట్టు. ఓకే, రైట్. సో ఇది మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇన్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ ఇవి కనుక వచ్చాయనుకోండి, ఇన్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్ ఇలా కనుక వస్తే విచ్ ఈజ్ బిగ్ సింబల్ అది తీసుకోండి. వీటి మధ్యలో బిగ్ సింబల్ ఏంటి, గ్రేటర్ దెన్. వీటి మధ్యలో బిగ్ సింబల్ ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. వీటికి మధ్యలో బిగ్ సింబల్ ఏంటి, లెస్ దెన్ అనేది బిగ్ సింబల్ అండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మధ్యలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్. ఓకేనా? రైట్. ఇక్కడ ఎలిమెంట్స్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ అన్న కదా, నేను చూపిస్తాను. ఇగో దిస్ ఈజ్ కాల్డ్ ఆపోజిట్ సింబల్స్. వాట్ ఎవర్ ఏ ఒక్క ఆపోజిట్ సింబల్ ఉన్నా నువ్వు నో రిలేషన్ ఫామ్ అవుతుందని చెప్పు అక్కడ. ఓకేనా? రైట్. ఇన్ బిట్వీన్ టూ ఎలిమెంట్స్కి మధ్యలో బిగ్ సింబల్ ఏది ఉంటే దాన్ని అదే ట్రూ అవుతుంది, ఆ సింబల్ ఉన్నదే ట్రూ అవుతుందని ఫిక్స్ అయిపో. అర్థమైందా? రైట్. సో ఇది మనకు ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లో ఫైనల్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, అవసరాన్ని బట్టి నువ్వేం చేస్తావనంటే రివర్స్ ఫార్మాట్లో కూడా తీసుకుంటావు. రివర్స్ ఫార్మాట్ కూడా గుర్తుపెట్టుకో. అంటే ఏ గ్రేటర్ దాన్ బి అని అంటే బి లెస్ దాన్ ఏ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? రైట్, డన్. సో ఇగో ఈ విధంగా మనము దీనికి సంబంధించినటువంటి ఇన్ఈక్వాలిటీస్ బేసిక్స్ ఉంటాయి. సో ఇక క్వశ్చన్ మొదలు పెట్టినామంటే కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అవునా కదా? రైట్. సో ఇది మనకు ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి బేసిక్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. రైట్. సో నెక్స్ట్ మనం ఇక్కడ
ఈ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో మనకి ఇన్ఈక్వాలిటీస్లో క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ కంక్లూజన్స్ అని ఉన్నాయండి. సో స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దీంట్లో a less than n is equals to u greater than f greater than b greater than h అన్నాడు. సో కంక్లూజన్ ఏంటి అని అంటే రెండు ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఇచ్చాడు, h లెస్ దాన్ n అంట. సో h లెస్ దాన్ n అంటున్నాడు. సో ఇప్పుడు ఇది ట్రూనా ఫాల్సా నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు అని అంటే ఇక్కడ h ఇక్కడ ఉంది, n ఇక్కడ ఉంది, hకి nకి రిలేషన్ ఫామ్ చేయాలి. అయితే నీకు ఇచ్చింది ఇక్కడ ఏంటి, h లెస్ దాన్ n అని ఇచ్చిండు. సార్ ఇక్కడ n ఫస్ట్ ఉంది, h లాస్ట్ ఉంది, h నుంచి తీసుకుందామంటే నాకు అర్థం కావట్లేదని నువ్వు అంటావు కదా. నీకు ఒక కాన్సెప్ట్ చెప్పిన నేను, రివర్స్ తీసుకోవాలి అని. ఎట్లా, అప్పుడు నాకు ఇచ్చిన దీన్ని కంక్లూజన్ని నేను n గ్రేటర్ దాన్ h అని రాసుకుంటా, నాకు కన్వీనియంట్గా నేను మార్చుకుంటా, నేను ఎవ్వరు చెప్పినా అయినా, అవునా కదా, అంతేనా. సో n గ్రేటర్ దాన్ h, ఇక్కడ చూడండి మీనింగ్ మారుతుందా దీనికి దీనికి. h అనేది చిన్నది n కంటే, n అనేది పెద్దది h కంటే, అంటే అంటిల్గా h అనేది చిన్నది n అనేది పెద్దది, అంతే కదా, రైట్. ఇప్పుడు కంపేర్ చేయి, n నుంచి hకి కంపేర్ చేయి. n ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్, ఏం పట్టించుకోకు నువ్వు, ఏం పట్టించుకోవాలి మరి, సింబల్ని మాత్రమే పట్టించుకో. మధ్యలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తారు, వాళ్ళ గురించి నీకు సంబంధం లేదు, ఓకేనా, రైట్. ఎన్కి హెచ్కి మధ్యలో సింబల్ ఏంటి, గ్రేటర్ దెన్. అన్నిట్లలో కామన్గా అట్లీస్ట్ ఒక్క గ్రేటర్ దెన్ అని ఉందా, అట్లీస్ట్ ఒక్కటని ఉండాలి, మొత్తం అవే ఉన్నాయి. కాబట్టి నీ ఆన్సర్ ట్రూ. కాబట్టి ఏమవుతుంది, ఎన్ గ్రేటర్ దాన్ హెచ్ అనేది డెఫినెట్లీ ట్రూ అవుతుంది, డెఫినెట్లీ ట్రూ. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి, ఎఫ్ గ్రేటర్ దాన్ ఏనంట, ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అంటున్నాడు. మరి ఎఫ్ అనేది పెద్దది దేనికంటే అంటే ఏ కంటే అని అడిగాడు. ఇది ట్రూనా ఫాల్సా చెక్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం మరి అని అంటే దీన్ని ఇక్కడ తీసుకుంటప్పుడు ఎఫ్ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉందండి, ఎఫ్ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, ఓకే, రైట్. మరి ఇప్పుడు ఈ ఎఫ్ని ఫస్ట్ వచ్చేటట్టుగా రాసుకుందామా అంటే ఇక్కడ ఎఫ్ని మనం మార్చుకుందాం, ఏ ఫస్ట్ వచ్చేటట్టుగా. అంటే ఇప్పుడు ఏ ఇక్కడ లెస్ దాన్ ఎఫ్గా రాసిన, ఏ లెస్ దాన్ ఎఫ్గా రాసిన. ఇప్పుడు చూడు, ఏ నుంచి ఎఫ్కి మధ్యలో రిలేషన్ తీసుకుంటే ఏ నుంచి ఎఫ్కి మధ్యలో ఏ అడ్డు కూడా లేదుగా, సింబల్సే ఉన్నాయి. సింబల్స్ చెక్ చేయి, లెస్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్, ఏమున్నాయి, రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. మరి రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అని అంటే, సో దీన్ని రాంగ్ అని చెప్పాలి. వెన్ ఎవర్ సింపుల్ టెక్నిక్, వెన్ ఎవర్ ఆపోజిట్ సింబల్స్ ఉంటే నో రిలేషన్, ఏకి ఎఫ్కి రిలేషన్ ఫామ్ అవ్వదు. అవుతుందా, అస్సలు కాదు, అస్సలు కాదు, రిలేషన్షిప్ అనేది అసలు ఫామ్ అవ్వదు. క్లియరా, రైట్. సో కాబట్టి దిస్ వన్ ఈజ్ రాంగ్ అండి. ఇప్పుడు ఏం చెప్తావు, ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలోస్ అని అంటాం, ఏ ఫాలోస్, ఇక్కడ ఉంది చూడండి, ఏ ఫాలోస్, ఓన్లీ ఏ ఫాలోస్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో స్టేట్మెంట్లో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై గ్రేటర్ దాన్ జెడ్ లెస్ దాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి గ్రేటర్ దాన్ సి అని ఉంది. నౌ కమింగ్ టు ద కంక్లూజన్స్, ఎక్స్ గ్రేటర్ దాన్ బి అంట, ఎక్స్ అనేది బి కంటే పెద్దది అంటున్నాడు. ఇక్కడ ఎక్స్ ఉంది, ఓకేనా, రైట్. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ నుంచి బికి కంపేర్ చేసినప్పుడు మధ్యలో ఎటువంటి అడ్డు కూడా లేదు, సింగిల్ స్టేట్మెంట్. మనకి డబల్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయండి, డబల్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి, అప్కమింగ్లో వస్తాయి, అక్కడ వచ్చినాక చెప్తా. అంటే దీంట్లో ఒక లెటర్, దాంట్లో ఒక లెటర్ ఉంటుంది, కామన్గా వాటికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయమంటాడు, అప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు చూద్దాము. బట్ ఇక్కడ సింగిల్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఎక్స్కి బికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేసేప్పుడు గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి, అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ అయిపోయింది, ఆపోజిట్ సింబల్ వచ్చింది, నాకేమొద్దు, ఆపోజిట్ సింబల్ వచ్చింది, నాకేమొద్దు, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, జెడ్ గ్రేటర్ దాన్ సి అన్నాడు.
జెడ్ గ్రేటర్ దాన్ సి అంటే జెడ్కి సికి మధ్యలో రిలేషన్ చూడాలి. జెడ్కి సికి మధ్యలో రిలేషన్ చూస్తున్నా. నేను చూస్తున్నా జెడ్కి సికి మధ్యలో రిలేషన్ చూస్తే ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఉన్నాయా అని అంటే జెడ్కి సికి మధ్యలో లెస్ దెన్ ఉంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉండాలి ఫస్ట్. లెస్ దెన్ ఓపెన్ చేయగానే లెస్ దెన్ వచ్చింది, ఆపోజిట్ సింబల్ నాకు అస్సలు వద్దు. ఓకేనా, ఆపోజిట్ సింబల్ ఉంటే మెడల్ బట్టి బయటికి పంపు. అర్థమైందా? రైట్. ఇప్పుడు రెండు కూడా రాంగ్ అయినాయి. ఏం చెప్తావు? నైదర్ కంక్లూజన్ ఏ నార్ కంక్లూజన్ బి ఫాలోస్ అంటాం, నైదర్ నార్ అని అంటాం. నైదర్ నార్ ఎందుకంటాం అంటే మనం బేసిక్గా బోత్ ఆర్ ఫాల్స్ అంటాం, చూసారా? బోత్ ఆర్ ఫాల్స్, బోత్ ఆర్ రాంగ్ అని చెప్తాం కదా. సో ఆ బోత్ ఆర్ ఫాల్స్, బోత్ ఆర్ రాంగ్ అని అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాడంటే నైదర్ నార్ అని ఇస్తాడు. ఓకేనా, నైదర్ నార్ అని మెన్షన్ చేస్తాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. క్లియర్? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్లో మనకి ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ సి లెస్ దాన్ డి లెస్ దాన్ ఈ ఈక్వల్ టు ఎఫ్ అని అన్నాడు. కంక్లూజన్ చూస్తే ఎఫ్ గ్రేటర్ దాన్ బి డి లెస్ దాన్ ఏ అని చెప్పేసి అని అన్నాడండి. సో ఇక్కడ కనుక చూస్తే మనకి ఎఫ్ గ్రేటర్ దాన్ బి అవుతుందా లేదా, ఎఫ్కి బికి మధ్యలో కంపేర్ చేద్దాం. సో ఎఫ్ అనేది పెద్దది ఉండాలి. సో ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ బి వచ్చిందండి. మరి ఈ రెండింటికి మధ్యలో చూస్తే నేను వర్షన్ మారుస్తున్నా. ఏమని అని అంటే ఎఫ్ గ్రేటర్ దాన్ బి అని ఉంది కాబట్టి దీన్ని బి లెస్ దాన్ ఎఫ్ అని రాస్తున్నా. ఇలా దీన్ని జస్ట్ రివర్స్ ఫార్మాట్లో తీసుకుంటున్నా. చూడండి, అప్పుడు బికి ఎఫ్కి మధ్యలో కంపేర్ చేస్తే ఎలా ఉంది? బి లెస్ దాన్ ఎఫ్ అని ఉంది కదా. సో కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ కదా, అవునా కదా? నెక్స్ట్ డి లెస్ దాన్ ఏ అన్నాడు. డి లెస్ దాన్ ఏ అంట. సో డికి ఏకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉండాలి. సో ఇప్పుడు దీన్ని కూడా నేను మారుస్తున్నా అనుగుణంగా ఏ గ్రేటర్ దాన్ డి అని. ఏ గ్రేటర్ దాన్ డి అని మారుస్తున్నా. ఉందా లేదా చెక్ చేయి. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దెన్ అన్నాడు. ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి సింప్లీ రాంగ్ అని చెప్పండి. ఓకేనా? సో వెన్ ఎవర్ ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్ సింప్లీ దట్ ఈస్ రాంగ్ అండి. ఓకేనా? ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, డన్. అర్థమైంది కదా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సో మనకి స్టేట్మెంట్ ఉంది. స్టేట్మెంట్లో ఏమంటున్నాడు అంటే ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ లెస్ దాన్ ఓ ఈజ్ ఈక్వల్స్ టు పి గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్ అన్నాడు. సో ఇప్పుడు కంక్లూజన్స్లో ఎం గ్రేటర్ దాన్ క్యూ అంట. ఎంకి క్యూకి మధ్యలో అట్లీస్ట్ ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి. ఎంకి క్యూకి తీసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అండి. సో ఎప్పుడైతే రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయో సింప్లీ దట్ ఈస్ రాంగ్ అని చెప్పండి. వెన్ ఎవర్ ద ఆపోజిట్ సింబల్స్ ఆర్ దే సింప్లీ రాంగ్ అని చెప్పాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓ గ్రేటర్ దాన్ ఆర్ అన్నాడండి. సో ఓ గ్రేటర్ దాన్ ఆర్ అంటే ఓకి ఆర్కి మధ్యలో చూద్దాం. ఓకి ఆర్కి మధ్యలో ఒకవేళ కంపేర్ చేస్తే ఓ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ అన్నాడు. ఓ గ్రేటర్ దాన్ ఆర్ అంట. మరి ట్రూనా? ఎస్, అబ్సల్యూట్లీ ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ అండి కదా. సో కాబట్టి బి ఫాలోస్, ఓన్లీ బి ఫాలోస్. ఇంతే, చాలా సింపుల్. ఎప్పుడైతే నీకు కాన్సెప్ట్ అర్థమవుతుందో, కాన్సెప్ట్ అర్థమైనప్పుడు క్వశ్చన్ చేయడం చాలా సింపుల్. సో కాబట్టి కాన్సెప్ట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. సింపుల్గా మీరు ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ జీ లెస్ దాన్ యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అండి. సో ఇప్పుడు చూడండి, జీ లెస్ దాన్ వై అన్నాడు. జీ వై ఎక్కడ ఉంది? ఇగో జీ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. రెండింటికి మధ్యలో సింబల్స్ చూడు, లెస్ దాన్. సో అట్లీస్ట్ ఒక లెస్ దాన్ సింబల్ ఉండాలి. ఇక్కడ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉందండి. సో ఆపోజిట్ సింబల్ వచ్చింది కాబట్టి క్యాన్సల్. ఏదైనా కావచ్చు, ఒక ఆపోజిట్ సింబల్ వస్తే సింప్లీ రాంగ్ అని చెప్పాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ యూ లెస్ దాన్ డి అంటున్నాడండి. యూ లెస్ దాన్ డి అని అంటే మరి ఎక్కడ ఉంది? యూ ఇక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో చూడండి, దీన్ని నేను రివర్స్ చేస్తా. ఏమని అంటే సో అవసరం లేదు, రివర్స్ కూడా అవసరం లేదు కదా. యూ లెస్ దాన్ డి, యూకి డికి మధ్యలో అట్లీస్ట్ వన్ లెస్ దాన్ సింబల్ ఈజ్ హియర్. ఒక లెస్ దాన్ సింబల్ ఉన్నా కూడా ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ అండి. ఒక్క లెస్ దాన్ సింబల్ ఉన్నా కూడా కరెక్ట్ అవుతుంది కాబట్టి ఉంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్, అవర్ ఆన్సర్ ఈజ్ ట్రూ. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి,
ఇక్కడ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్లో ఏమన్నాడు అని అంటే హెచ్ గ్రేటర్ దాన్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ ఈజ్ ఈక్వల్స్ టు పి గ్రేటర్ దాన్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ దాన్ వి అన్నాడు. సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటి అని అంటే పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంట. పి ఎక్కడ ఉంది, ఎన్ ఎక్కడ ఉందో చూడండి. ఇగో ఎన్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో కంపేర్ చేయాలి. ఎన్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మార్చుకుంటా, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి అని రాస్తా. ఇక్కడ ఉన్నటువంటి మీనింగ్ రెండు కరెక్టా కాదా? కరెక్టే కదా. సో దట్ ఇప్పుడు పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అన్నా, ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి అన్నా కూడా సేమే కాబట్టి ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి అనేది ఎగ్జాక్ట్గా ట్రూ అయింది కదా ఇక్కడ. ఎస్, ట్రూ అయింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ హెచ్ గ్రేటర్ దాన్ ఓ అంటున్నాడు. హెచ్కి ఓకి మధ్యలో గ్రేటర్ సింబల్ ఉండాలి. ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఓ ఉందండి. ఇక్కడ హెచ్, ఇక్కడ ఓ. ఈ రెండింటికి మధ్యలో సెలెక్ట్ చేసినప్పుడు హెచ్ గ్రేటర్ దాన్, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో రెండు ఆపోజిట్ సింబల్స్ కాబట్టి సింప్లీ రాంగ్. సో ఫస్ట్ 1 ఈజ్ ట్రూ అండి. ఓకేనా? ఫస్ట్ 1 ఈజ్ ట్రూ అంటున్నా. ఇప్పుడు ఓన్లీ కంక్లూజన్ 1 ట్రూ. ఆప్షన్ ఏలో ఉంది ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అండి. ఓకే, సో ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ కనుక చూస్తే మనకి కే ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం లెస్ దాన్ ఎన్ లెస్ దాన్ ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి లెస్ దాన్ క్యూ అన్నాడు. సో ఇక్కడ కంక్లూజన్ చూద్దాం. ఎన్ గ్రేటర్ దాన్ కే, ఓ గ్రేటర్ దాన్ ఎం అంటున్నాడు. ఈ రెండింటికి మధ్యలో చూడండి, ఎన్కి కేకి మధ్యలో ఎన్ ఎక్కడ ఉంది, ఇక్కడ. కే ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఈ రెండింటికి మధ్యలో సింపుల్ నువ్వు చెక్ చేసేటప్పుడు రెండు ఆపోజిట్ సింబల్స్ కనిపించినాయి నాకు. రెండు ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా రాంగ్ అంటున్నా. ఏముందో నాకు సంబంధం లేదు. ఆ రెండింటికి మధ్యలో ఎలిమెంట్స్కి మధ్యలో సింబల్స్ రాంగ్ ఉన్నాయి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఆపోజిట్ సింబల్స్ ఉంటే నువ్వేం చేయాలి, సింప్లీ క్యాన్సిల్ చేయండి వాటిని. ఓకే, నెక్స్ట్ ఓ గ్రేటర్ దాన్ ఎం అన్నాడు. ఓకి ఎంకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలంట. ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ ఓ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేసి రాస్తా, ఎం లెస్ దాన్ ఓ అని రాస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది డిఫరెంట్గా ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎం లెస్ దాన్ ఎన్ లెస్ దాన్ ఓ అన్నాడు కాబట్టి సో దిస్ 1 ఈజ్ ట్రూ అండి. దిస్ 1 ఈజ్ ట్రూ. సో కాబట్టి ఎం లెస్ దాన్ ఓ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? డన్. సో కాబట్టి సెకండ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ. సెకండ్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ డీలో ఉంది. ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్లో మనకి ఏముంది అని అంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దెన్ సి ఈజ్ ఈక్వల్స్ టు డి. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే 2 స్టేట్మెంట్స్ వచ్చినాయండి. సో 2 స్టేట్మెంట్స్ ఎలా అని అంటే ఇగో ఇక్కడి వరకు ఒక స్టేట్మెంట్, ఇక్కడ నుంచి ఇంకొక స్టేట్మెంట్ ఫామ్ అయింది. అంటే రెండు వేరు స్టేట్మెంట్స్ ఉన్నాయి. వెన్ ఎవర్ 2 స్టేట్మెంట్స్ ఆర్ దేర్ అప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఏం చేస్తామనంటే దీంట్లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్కి దాంట్లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్కి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయమని అంటాడు. ఇలా వేరు దాంట్లో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పిండు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం అని అంటే ఇలా ఆ వేరు దాంట్లో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయమని కనుక మనకు ఒకవేళ చెప్తే అప్పుడు మధ్యలో ఈ 2 స్టేట్మెంట్స్కి మధ్యలో ఒకడు మీడియేటర్ ఉండడా అంటే ఏదో ఒక ఎలిమెంట్ కామన్గా ఉంటుందా ఉండదా? అలా కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్ని తీసుకొని మనం ఆన్సర్ చేయాలి. బేస్డ్ ఆన్ కామన్ ఎలిమెంట్స్ని తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ మనకేమన్నాడు, డి గ్రేటర్ దాన్ బి అన్నాడు. డి అనేది పెద్దది దేనికంటే బి కంటే అని అన్నాడు. సో చూడండి ఈ రెండింటికి మధ్యలో చూడండి బి గ్రేటర్ దాన్ డి ఉంది కానీ డి గ్రేటర్ దాన్ బి అని ఉందా? లేదు కాబట్టి క్యాన్సల్. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నాడు. ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని అంటే ఎఫ్ అనేది సి కంటే పెద్దది లేదా సమానం అంట. మరి సి ఇక్కడ ఉంది కదా, ఎఫ్ ఇక్కడ ఉంది, మధ్యలో మీడియేటర్ ఇక్కడ ఒకడు డి ఉన్నాడు కాబట్టి కాంబినేషన్లో తీసుకుందాం.
సి అండ్ డి ఈక్వల్ అన్నాడు, అంటే సి అనేది సమానం డితోని, అంటే డిసి రెండు ఒకటే అని అర్థం, అవునా కదా? అంటే ఇప్పుడు నేను ఈ ప్లేస్లో డిని తీసి సిని పెడతా. సి పెడితే సి లెస్ దాన్ ఎఫ్ ఉంది, కానీ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు దీన్ని ఏమని చెప్పొచ్చు, ఎఫ్ గ్రేటర్ దాన్ సి అని రాయొచ్చు. దీన్ని ఈ కాంబినేషన్ని ఎఫ్ గ్రేటర్ దాన్ సి అని రాయొచ్చు కదా, రాయొచ్చు. గ్రేటర్ దాన్ సి ఉంది, కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉందా? లేదు. సో కాబట్టి సింపుల్ ఏం చేస్తున్నా, క్యాన్సల్. సో బోత్ ఆర్ ఫాల్స్ అండి, బోత్ ఆర్ ఫాల్స్. సో నైదర్ 1 నార్ 2 ట్రూ అండి, నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పేసి చెప్తున్నా. ఓకే, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లో మళ్ళీ 2 సెట్స్ ఇచ్చాడు. సో 2 సెట్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. సో స్టేట్మెంట్ ఉంది ఇక్కడ, ఈ స్టేట్మెంట్లో 2 సెట్స్. ఇప్పుడు కంక్లూజన్స్కి వచ్చేద్దాం. మరి కంక్లూజన్స్ చూస్తే పి గ్రేటర్ దాన్ బి అన్నాడండి, పి గ్రేటర్ దాన్ బి అంట. పి అనేది బి కంటే పెద్దది అన్నాడు. ఫస్ట్ సెట్లో బి ఉంది, సెకండ్ సెట్లో పి ఉంది. ఈ ఇద్దరికి మధ్యలో కాంబినేషన్ ఒకటి కావాలి. ఎవరు అని అంటే, ఇగో ఇక్కడ వై కామన్గా ఉంది, ఇక్కడ వై కామన్. అలా కాంబినేషన్లో ఎవరున్నారు అనేది నువ్వు సెలెక్ట్ చేయాలి ఫస్ట్, ఏదో గుడ్డిగా తీసుకోవద్దు. అయితే ఇలా సింగిల్ స్టేట్మెంట్గా ఇచ్చినప్పుడు ఇదంతా ఒకటే అనుకోవద్దు. ఇక్కడ 2 కోలన్స్ ఉన్నాయి గమనించండి, ఇక్కడ 2 కోలన్స్ ఉన్నాయి గమనించండి. ఆ 2 కోలన్స్ ఉన్నాయంటే అక్కడికి ఒక స్టేట్మెంట్ కట్ అయినట్టు, ఇంకొక స్టేట్మెంట్ నెక్స్ట్లో ఉన్నట్టు. ఎప్పుడు అవి 2 ఒకేలాగా ఉన్నాయని చెప్తాము అని అంటే, అవి 2 ఒకేలాగా ఉన్నాయంటామంటే ఇక్కడ 2 ఏ కోలన్స్ లేకుండా మళ్ళీ యూకి టీకి మధ్యలో కూడా ఏదో ఒక సింబల్తోని రిలేషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా ఒకటే అని చెప్తాం. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు పి గ్రేటర్ దాన్ బి అన్నాడు. పి గ్రేటర్ దాన్ బి అంటే ఈ రెండింటికి మధ్యలో ఒకరిని తీసుకొని రావాలి. ఎవరిని? వైని. సో వైని తీసుకొస్తాం. మరి ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు వై అన్నాడు కదా, బి ఈజ్ ఈక్వల్స్ టు వై అంటే బి వై ఇద్దరు కూడా సమానం, సేమ్, వాడు వీడు ఒకటే అట. అప్పుడు నువ్వు ఈ వై ప్లేస్లో బిని రాసుకోవచ్చా? రాయొచ్చు. అప్పుడు చూడు, బి లెస్ దాన్ ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి అంటున్నాడు. ఇట్ మీన్స్ నేను ఇక్కడ దీన్ని మారుస్తా, ఇక్కడ ఉన్నటువంటి కంక్లూజన్ నేను రివర్స్ ఫార్మాట్లో రాస్తా. బి లెస్ దాన్ పి అని రాస్తున్నా, బి లెస్ దాన్ పి అని రాస్తున్నా. మరి ఇప్పుడు కంపేర్ చేసి చూడు, బి లెస్ దాన్ ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. అట్లీస్ట్ ఒక లెస్ దాన్ ఉండాలి, ఉంది కాబట్టి ట్రూ, ఉంది కాబట్టి ట్రూ, అవునా? నెక్స్ట్ ఎస్ గ్రేటర్ దాన్ వై అంటున్నాడు. ఎస్ గ్రేటర్ దాన్ వై అని అంటే ఎస్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వై ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో అట్లీస్ట్ 1 గ్రేటర్ దాన్ సింబల్ షుడ్ బి దేర్. ఉందా? లేదా? ఉంది. సో దట్ ఆన్సర్ ఈజ్ ట్రూ. ఇది కూడా కంక్లూజన్ అనేది ట్రూ అవుతుంది. ఎస్, కంక్లూజన్ ఈజ్ ట్రూ అండి. కాబట్టి సో సెకండ్ వన్ అండ్ ఫస్ట్ వన్ రెండు కూడా కరెక్ట్ అయినాయి. బోత్ కంక్లూజన్స్ ట్రూ. బోత్ కంక్లూజన్ 1 and 2 ఈజ్ ట్రూ. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో దీంట్లో మనకి స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్ని బట్టి కంక్లూజన్ చెక్ చేస్తున్నా. క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అంట. క్యూకి ఐకి మధ్యలో ఒక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ మాత్రమే ఉండాలి, ఇంకేం ఉండద్దు. 2 ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి ఎలిమినేట్ చేయి. ఓకే, రైట్. సో ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి అంట. సో ఈకి వీకి మధ్యలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ ఉండాలి. అసలు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కానీ అసలు లేనే లేవు. ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి. ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంది. ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్. సో ఆపోజిట్ సింబల్స్ ఉంటే ఏం చేయాలి? దట్ కంక్లూజన్ని మెడల్ బట్టి బయటికి పంపు. ఓకేనా? రైట్. సో ఈ రెండు కూడా ఫాల్స్ అవుతున్నాయి. సో 2 ఫాల్స్ అయితే ఏం చెప్తాం? నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అని అంటున్నాం. అంటే ఈ 2 ఏవి కూడా కరెక్ట్ కావట్లేదు అంటున్నాం. ఆ 2 కూడా ఏవి కరెక్ట్ కావట్లేదు అంటున్నా. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ ఈ లెస్ దాన్ హెచ్ గ్రేటర్ దాన్ పి, హెచ్ లెస్ దాన్ ఓ లెస్ దాన్ ఎన్ అంటున్నాడు. సో నెక్స్ట్ కంక్లూజన్స్ చూడండి. పి లెస్ దాన్ ఈ గ్రేటర్ దాన్ ఎన్ అంటున్నాడండి. సో ఇలా ఉంది. మనకి ఇక్కడ కూడా 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ వరకు ఒక స్టేట్మెంట్, ఇక్కడ వరకు ఒక స్టేట్మెంట్. సో ఇప్పుడు కనుక కంపేర్ చేస్తే పి లెస్ దాన్ ఈ అంట.
పీకి ఈకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉందా, రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి, ఇంకేం చెక్ చేయకు, ఎలిమినేట్ చేయి. ఈ గ్రేటర్ దాన్ ఎన్ అన్నాడు. సో ఈకి మరియు ఎన్కి మధ్యలో చూస్తే ఈ గ్రేటర్ దాన్ ఎన్ అంట, ఈ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, కాంబినేషన్ ఎవరు కలపాలి, హెచ్ కలపాలి. అంటే హెచ్కి ముందు నేను ఏం చేస్తున్నానంటే ఈ లెస్ దాన్ హెచ్ అని రాసిన. సో అప్పుడు ఈ లెస్ దాన్ హెచ్ లెస్ దాన్ ఓ లెస్ దాన్ ఎన్ అన్నాడు కాబట్టి ఎక్కడన్నా ఈ గ్రేటర్గా కనిపిస్తుందా, ఈ గ్రేటర్ కావట్లేదు, ఈ గ్రేటర్ కావట్లేదు కాబట్టి సో దట్ అవర్ ఆన్సర్ రెండు కూడా రాంగ్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బోత్ ఫాల్స్ అని చెప్తున్నా, నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అంటున్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ తర్వాత క్వశ్చన్లో మనకి స్టేట్మెంట్స్ అనేవి మూడు స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఇప్పటివరకు 2 చూసినాం, మరి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా అటెండ్ చేయగలుగుతాం? ఓకే, రైట్. ఏం లేదు, సింపుల్. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా కంపారిజన్ మారదు కదా. 2 ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి మధ్యలో సింబల్స్ ఏంటి, కామన్గా ఉంటే ఒకటి, ఆపోజిట్ ఉంటే ఒకటి, ఏది గ్రేటర్ అయితే దాన్ని సెలెక్ట్ చేయడం. ఈ కాన్సెప్ట్ నీకు తెలిస్తే చాలండి, అంతకుమించి ఏం అవసరం లేదు ఇక. సో ఒక్కసారి చూడండి, కంక్లూజన్ చెక్ చేస్తున్నా, డి గ్రేటర్ దాన్ ఎన్ అంటున్నా. ఫస్ట్ డి ఎక్కడ ఉందో చూసుకో. ఇగో డి ఇక్కడ ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. ఎన్ ఎక్కడ ఉంది, సెకండ్లో ఉంది. ఇక్కడ ఏదైనా ఉందా ఎన్? లేదు, ఇక్కడనే ఉంది. మరి ఇద్దరికి మధ్యలో రిలేషన్ కలపాలంటే ఎవరో ఒకరు కలపాలి కదా. ఎవరున్నారు ఇక్కడ కాంబినేషన్ ఇద్దరికి కలపడానికి? ఈ వర్కౌట్ కాదు, క్యూ వర్కౌట్ కాదు, టీ ఎస్ వర్కౌట్ అవుతుంది. టీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరికి కలపడానికి ఈయన సెట్ అవుతారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి. సరే, మనం దీన్ని ట్రూ ఆ ఫాల్సా చెప్పాలంటే నువ్వు కాంబినేషన్ రాసుకోక ముందుకే నేను ఒక మాట చెప్తాను నీకు. ఏమని అనంటే ప్రజెంట్ టీకి డీకి కంపేర్ చేసి చూడు. సరే, ఈ రెండింటికి మధ్యలో దీన్ని పక్కన తీసుకుంటాం, టీ కంటే ముందు. టీ కంటే ముందు తీసుకుంటే టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు కంపేర్ చేయి. ఈ రెండింటికి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయా లేవా? ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. వెన్ ఎవర్ ద ఆపోజిట్ సింబల్స్ ఆర్ దేర్ సింప్లీ రాంగ్ అని చెప్పు. ఓకేనా, ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు దాన్ని క్యాన్సల్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎఫ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ అంటున్నాడు. ఎఫ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ అంట. ఎఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. డబ్ల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో కాంబినేషన్ ఎవరు కుదుర్చాలి? ఎవరో ఒకరు కాంబినేషన్ని కుదుర్చాల్సి వస్తుంది. అప్పుడు ఇగో ఎఫ్ ఇక్కడ ఉంటే టీ మనకు ఇగో క్యూ ఉన్నాడు ఇక్కడ, ఈ క్యూ ఇక్కడ కూడా ఉన్నాడు కాబట్టి సో క్యూని తీసుకుందాం. సో కాంబినేషన్లో క్యూతో మరి ఇక్కడ సెట్ అయ్యేది ఎవరున్నారు? ఈ ఉందా? లేదు. సో టీ ఉన్నాడు అంటే క్యూటీ, ఇక్కడ ఎఫ్టీ, క్యూటీ, క్యూడబ్ల్యూ ఇలా కాంబినేషన్ తీసుకోవాలి. నేను ఏం చేస్తా చూడండి, కాంబినేషన్ని సెలెక్ట్ చేసేటప్పుడు నేను కొత్త స్టేట్మెంట్ రాస్తా. ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి ఈజ్ ఈక్వల్స్ టు టీ. సో నెక్స్ట్ టీ గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ పి ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ అని రాస్తున్నా. ఇగో ఇలా కొత్త స్టేట్మెంట్ని సృష్టించిన నేను. ఏమని అనంటే ఇక్కడ ఉన్నటువంటి టీ వరకు తీసుకున్నా, ఎందుకంటే టీతో కాంబినేషన్ క్యూ ఉంది, క్యూతో కాంబినేషన్ డబ్ల్యూ ఉంది. నీకు అడిగింది ఎఫ్కి డబ్ల్యూకి అడిగారు కాబట్టి కొత్త స్టేట్మెంట్ సృష్టించాను నేను. సరే, ఇంత ఉంటుందా అంటే కాస్త డెప్త్గా వచ్చినప్పుడు ఇలా కూడా చేయాల్సి ఉంటుంది మరి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఎఫ్ గ్రేటర్ దెన్ డబ్ల్యూ అవుతుందా లేదా? అట్లీస్ట్ ఒక గ్రేటర్ దెన్ సింబల్ ఉన్నా చాలు. ఉందా? ఇగో 2 ఉన్నాయి గ్రేటర్ దెన్ సింబల్స్ కాబట్టి డెఫినెట్లీ సెకండ్ వన్ ఈజ్ ట్రూ అండి. ఓకేనా, డెఫినెట్లీ సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సో కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్. డన్, రైట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్కి మధ్యలో మనం లాజిక్ని అప్లై చేయగలగాలి. ఎలిమెంట్స్కి మధ్యలో లాజిక్ ఏముందో చూసుకోగలగాలి. ఇలా కాంబినేషన్ ఇస్తే అక్కడ నుంచి ఇక్కడ కాంబినేషన్లో గుర్తుపెట్టుకోండి, మోర్ దాన్ 2 కానీ, ఓకేనా, 2 కానీ మోర్ దాన్ 2 కానీ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్స్ వాటి మధ్యలో కాంబినేషన్లో ఎవడో ఒకడు మనకు ఫ్రెండ్షిప్ చేయాలంటే మధ్యలో ఇంకొకరు ఎవరో పరిచయం చేయాలన్నా వద్దా? సో ఆ పరిచయం చేసే వ్యక్తి ఎవరు, ఆ మీడియేటర్ ఎవరు అనేది చూసుకోవాలి. సో వీటికి ఇద్దరికి మధ్యలో రిలేషన్ కుదుర్చాలంటే రిలేషన్ కుదిర్చే పర్సన్ ఒకరు ఉండాలి కాబట్టి ఇగో అలా రిలేషన్ కుదిర్చే పర్సన్స్ని తీసుకున్నాం. డన్, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ స్టేట్మెంట్ అండి.
స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఇక్కడ h greater than or equal to o is equals to u greater than or equal to b less than l is equals to p. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఏం అడిగిండంటే l less than, సో k less than l అంటున్నాడు. kకి lకి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూషన్ చేయాలి. సో ఒకసారి చూడండి, k ఇక్కడ ఉంది, l ఇక్కడ ఉంది. సో మధ్యలో ఇంకేదైనా రిలేషన్ ఎగ్జిక్యూషన్ చేయడానికి అవకాశం ఉందా అంటే కేకి ఎల్కి రిలేషన్ చూడాలి అని అంటే ఇగో ఇక్కడ బి కామన్గా ఉంది కాబట్టి ఈ బీతోని మనం రిలేషన్ కనుక చేయగలిగితే సూటబుల్ అవుతుంది కదా, రైట్. అప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్గా దీన్ని తీసుకుంటా. ఏంటి, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ గ్రేటర్ దాన్ కే. సో ఇప్పుడు దానికంటే ముందు ఎల్ని కూడా తీసుకోవాలి కదా. సో ఎల్ కూడా తీసుకుంటా. ఎల్ తీసుకుంటే బీకి బి ఈజ్ లెస్ దాన్ ఎల్ కదా, అంటే ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటున్నాడు. సో ఇది కొత్త స్టేట్మెంట్ అండి. సో కొత్త స్టేట్మెంట్ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు కే లెస్ దాన్ ఎల్ అని అంటున్నాడు. కే లెస్ దాన్ ఎల్. నేను దీన్ని ఏం చేస్తా, ఎల్ గ్రేటర్ దాన్ కేగా రాస్తా. రివర్స్ చేస్తున్నా, అంతే సింపుల్. రివర్స్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఎల్ గ్రేటర్ దాన్ కే అవుతుందా కాదా? ఎల్ గ్రేటర్ దాన్ కే. అన్నిట్లలో కామన్గా ఒక గ్రేటర్ దాన్ సింబల్ ఉంది. గ్రేటర్ దాన్ సింబల్ ఉంటే ఏమవుతుంది, అవుతుంది. ఓకేనా, ట్రూ అవుతుంది. డన్. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అంటున్నాడు. హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అని అంటే హెచ్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఇగో హెచ్ ఇక్కడ ఉందండి. ఓకే, డన్. కే ఇక్కడ ఉంది, ఇగో కే ఇక్కడ ఉంది. కాంబినేషన్లో వీళ్ళిద్దరికి రిలేషన్ని ఎవరు కలపాలి మరి, మళ్ళీ బీనే కలపాలి ఇక. ఓకేనా. సో బీనే రిలేషన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. బి రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఒకసారి మరి మనం చూద్దాం. ఇప్పుడు ఎల్ని తీసేద్దాం, ఇక్కడ నుంచి ఎల్ని తీసేద్దాం. ఎల్ వద్దిగా అయిపోయింది, ఎల్తో పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే మనకి యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇక్కడ ఓ ఈజ్ ఈక్వల్స్ టు యూ, హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఓ అంటున్నాడు. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి అని అంటే హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అవుతుందా కాదా అంటున్నాడు. ఓన్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబలే ఉండాలి. ఉందా, లేదు. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ కూడా ఉంది. ఒక్క గ్రేటర్ దాన్ సింబల్ ఉన్నా కూడా నీకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వర్కౌట్ కాదు. ఎందుకంటే దీనికంటే పెద్దదేంటి, గ్రేటర్ దాన్. ఎప్పుడైతే పెద్ద సింబల్ ఏది ఉంటుందో దాన్నే కదా తీసుకునేది. పెద్దగా ఉండేటువంటి రిలేషనే కదా వర్కౌట్ అయ్యేది. మనం ఆల్రెడీ బేసిక్స్లో నేర్చుకున్నాం ఏమని అనంటే బిగ్గర్ వన్ మాత్రమే మనం చేయాలి, తీసుకోవాలి అని. అవునా కదా. సో బిగ్గర్ వన్ మాత్రమే మనకు కావాలి, గుర్తుపెట్టుకోండి. క్లియర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్స్ h greater than l is equals to g greater than or equal to s less than l less than or equal to w అండి. సో ఇలా మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కంక్లూజన్ ఏం చేద్దాం. సో కంక్లూజన్ ఏం చేద్దాం అని అంటే కంక్లూజన్ w గ్రేటర్ దాన్ ఆర్, o గ్రేటర్ దాన్ ఆర్ ఉందండి. ఇలా రెండు ఉన్నాయి. ఈ రెండింటిని మనకు రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే w గ్రేటర్ దాన్ ఆర్ అవుతుందా, ఇక w ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో కామన్గా గ్రేటర్ దెన్ ఉంది కదా, ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. ఉంటే ఫస్ట్ వన్ ట్రూ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఓ గ్రేటర్ దెన్ ఆర్ అంటున్నాడు. సో ఓ గ్రేటర్ దెన్ ఆర్ అన్నాడు కాబట్టి మనకి ఓ ఎక్కడ ఉంది, ఆర్ ఎక్కడ ఉంది ఒకసారి చూడండి. ఓ ఇక్కడ ఉందండి. సో ఆర్ ఎక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. సో ఈ కాంబినేషన్ విత్ పి కూడా ఉంది కదా, రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే ఈ పీ ప్లేస్లో ఆర్ ఉండొచ్చు కదా, ఉంది. ఆర్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓ అంటే ఆర్ ఈ ఓ ఎక్స్ ప్లేస్లో ఓ కూడా ఉండొచ్చు కదా, ఉండొచ్చు. ఆర్ లెస్ దాన్ ఓ అవుతుందా అంటే దీన్ని ఏమని రాస్తా, ఇప్పుడు నేను దీన్ని మారుస్తా. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఆర్ లెస్ దాన్ ఓగా రాస్తా దీన్ని. ఓ గ్రేటర్ దాన్ ఆర్ అన్న, ఆర్ లెస్ దాన్ ఓ అన్న ట్రూ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రైట్ అయింది కాబట్టి సెకండ్ కంక్లూజన్ కూడా ట్రూనే అవుతుంది. అర్థమైందా, సెకండ్ కంక్లూజన్ కూడా ట్రూనే. సో ఈ రెండు కూడా ట్రూ అవుతున్నాయి, బోత్ ట్రూ అండి. సో బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్ అని అంటున్నాం. బోత్ కంక్లూజన్ 1 and 2 ఈజ్ ఫాలోస్ హియర్. అర్థమైందా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో తర్వాత చూస్తే స్టేట్మెంట్స్లో మళ్ళీ 3
మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి మనకు కంక్లూజన్ ఏంటి అని అంటే ఏ లెస్ దాన్ హెచ్ అన్నాడు. ఏకి హెచ్కి మధ్యలో నువ్వు కాంబినేషన్ వర్కౌట్ చేయాలి. ఏ ఫస్ట్లో ఉందా? లేదు. సెకండ్లో లేదు, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు హెచ్కి ఏకి రిలేషన్ చేయాలి అని అంటే హెచ్ ఎక్కడ ఉంది? ఇగో ఫస్ట్లో ఉంది. ఇక్కడ ఎక్కడ మళ్ళీ హెచ్ లేదు. రైట్, ఓకే, చూద్దాం. మరి ఇప్పుడు ఏ లెస్ దాన్ హెచ్ కావాలి అంటే ఏకి హెచ్కి రిలేషను కలపాలి అని అంటే ఎవరు కావాలి? సో ఇక్కడ మనకు ఎస్ ఎల్ ఉన్నాడు, ఇక్కడ పక్కనే జీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా జీ ఉంది, ఎల్ ఉన్నారు, పక్క పక్కన ఉన్నారు. సో వీళ్ళతో రిలేషన్ కలపాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జీకి హెచ్కి మధ్యలో ఫస్ట్ తీసుకుందాం. ఏంటి అని అంటే జీ అనేది గ్రేటర్ దాన్ హెచ్ అంటున్నాడు. సో కాబట్టి నేను ఏం రాస్తానంటే జీ లెస్ దాన్ హెచ్ అని రాస్తా. సో సారీ, హెచ్ లెస్ దాన్ జీ అని రాస్తా. ఇలా రాస్తా. ఎందుకనంటే నువ్వు ఇక్కడ రాసుకుంటే మళ్ళీ జీతో కంటిన్యూషన్ రిలేషన్ వేరే వాళ్ళతో కావాలి కదా. కాబట్టి ఫస్ట్ నేను జీ లెస్ దాన్ హెచ్ అని మనకి హెచ్ లెస్ దాన్ జీ అని రాసిన. ఇప్పుడు ఎల్తో తీసుకుంటా. సో జీ గ్రేటర్ దాన్ ఎల్ అంటున్నా. నెక్స్ట్ ఎల్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకేనా? రైట్. ఇప్పుడు హెచ్ అనేది పెద్దది ఏ కంటే అంటున్నాడు. హెచ్ అంటే పెద్దది అవుతుందా? హెచ్ అనేది పెద్దది అవుతుందా ఏ కంటే అంటే అస్సలు కాదండి, కాదు. ఎందుకంటే జీ అనేది పెద్దది హెచ్ కంటే. జీ అనేది హెచ్ కంటే పెద్దది కాబట్టి ఇప్పుడు జీ అనేది వీళ్ళన్నిటికంటే పెద్దది. అంటే ఇక్కడ దీని గురించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి దీన్ని రాంగ్ అని చెప్తున్నా. ఏ లెస్ దాన్ హెచ్ అనేది రాంగ్. ఓకేనా? రైట్. వి లెస్ దాన్ బి అంటున్నాడు. వికి బికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. బి ఇక్కడ ఉన్నాడు, వి ఇక్కడ ఉన్నాడు. కామన్ ఎవరు వీళ్ళిద్దరికి అని అంటే కాంబినేషన్లో తీసుకోవాలంటే మళ్ళీ జీతో తీసుకోవాలి. వీళ్ళందరితో కాంబినేషన్ మళ్ళీ జీతో కాంబినేషన్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. సరే, ఇప్పుడు చూడండి, బి అనేది పెద్దది వి కంటే అన్నాడు. అలా వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం. ఇక్కడ చూడండి, బి లెస్ దాన్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ. ఇక్కడ నువ్వు జీ వరకు చూస్తేనే రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి. నువ్వు కంటిన్యూషన్లో ఇంకేం తీసుకున్నా కూడా నో యూజ్ కదా. ఫస్ట్ కాంబినేషన్ అంటే ఈ ఇద్దరిని కలపడానికి ఎవరైతే మీడియేటర్ ఉన్నాడో, ఆ ఇద్దరిని కలపడానికి మీడియేటర్ ఉన్నాడో ఆయనకే కరెక్ట్ రిలేషన్ లేదు అక్కడ. అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ఎట్లా కలుపుతాడు? ఆయనే కలపడు. సో ఆయనకే రిలేషన్ ప్రాపర్గా లేనప్పుడు ఆయన కలపడు మనల్ని. సో బీని వీని కలపాలంటే జీతో ప్రాపర్ రిలేషన్ కావాలి. వర్కౌట్ కావాలి కాబట్టి ఇది కూడా క్యాన్సల్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? సో సెకండ్ వన్ కూడా రాంగ్. అప్పుడు నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 అని చెప్పేసి చెప్తున్నా. సో బోత్ ఫాల్స్ అండి. ఏంటి? బోత్ ఫాల్స్. అర్థమైందా? రైట్. సో ఈ విధంగా మనం తీసుకుంటున్నాం ఇక్కడ. క్లియర్? రైట్. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ చేసేటప్పుడు సింగిల్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వస్తుంది, డబుల్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు కాస్త కంపేర్ చేస్తున్నాం, ట్రిపుల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు సో ప్రతి దానికి మధ్యలో రిలేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే రెండు ఎలిమెంట్స్కి మధ్యలో మనం వాటికి మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్ అంటే సో మధ్యలో ఉన్నటువంటి కాంబినేషన్ కలిపే ఎలిమెంట్ ఏంటో చెక్ చేసుకోవాలి. ఆ ఎలిమెంట్కి మధ్యలో మనము రిలేషన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇది మనకు సో ఇక్కడ క్వశ్చన్స్. నెక్స్ట్ దీంట్లో ఉండేటువంటి ఐదర్ ఆర్ కండిషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఐదర్ ఆర్ కండిషన్ అంటే ఏంటి? సో ఐదర్ ఆర్ కండిషన్ అంటే జనరల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఐదర్ ఆర్ కండిషన్ అన్నప్పుడు ఎలా తీసుకుంటాం అనేది సో మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.